గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని రైతుల పరిస్థితి దారుణంగా మారింది. యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతుండటంతో ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఒకవైపు సాగునీరు అందకపోవడం, మరోవైపు వ్యవసాయ బోర్లలో మోటార్లకు నీళ్లు అందకపోవడంతో వేసిన పంటలు వేసినట్లే ఎండిపోతున్నాయి. అటు చెరువులు, వాగుల్లో కూడా చుక్క నీరు లేకపోవడంతో యాసంగి అంతా కష్టాలమయమని రైతులు నిట్టూరుస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానమైన మిర్చి, వరి పంటలకు సకాలంలో సాగునీరు అందక ఎండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు లక్షల ఎకరాల్లో పొలాలు బీడుబారిపోయాయి. ప్రతి ఏడు 20 నుంచి 30 ఎకరాలు సాగు చేసే అన్నదాతలు సైతం నీటి కష్టాలకు తాళలేక 2-3 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండిస్తున్న పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీ లేక భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యవసాయ బోర్లలో మోటార్లకు నీరందక వరి, మిర్చి పంటలు ఎండిపోవడంతో పశువులను మేపుతున్నారు. వ్యవసాయమే ప్రధానంగా జీవించే రైతులు దిక్కుతోచని స్థితిలో సగం భూమిని బీడుగా వదిలేసి మిగతా సగం సాగు చేసుకుంటున్నారు. గతేడాది పుష్కలంగా సాగునీరు అందడంతో పంటలు బాగా పండి మంచి లాభాలు చూశామని చెప్పారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. కనీసం యాసంగి పంటకు సాగునీరు అందించలేని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 20 ఎకరాలు సాగు చేసేది, మంచిగా వాటర్ ఇట్లా పుష్కలంగా అందించేది. ఈ కొద్ది రోజుల నుంచి నీరు, భూగర్భ జలాలు అందకపోవడం వల్ల 20 ఎకరాలు వేసినాం, 2-3 ఎకరాలు కూడా వేయలేకపోతున్నాం. వేసిన పంటకు కూడా సరిగ్గా నీళ్ళు అందక ఎండిపోతున్నది. మాకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి చాలా ఇది మాకు బాధగా ఉన్నది. ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయలేమేమో అనే భయం వస్తున్నది. కాబట్టి మాకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ భూగర్భ జలాల గురించి పట్టించుకొని కొంచెం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఇంత బాధ మాత్రం మేము ఎప్పుడు చూడలేదు. కనీసం ఒక 2-3 ఎకరాలకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. గత సంవత్సరం ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండేది, బోర్లు పుష్కలంగా వచ్చేది. ఇప్పుడు బోర్లు కూడా రావటం లేవు. కాబట్టి ఈ రేవంత్ గవర్నమెంటు ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మేము 20-30 ఎకరాల వ్యవసాయం చేసేటోళ్ళం. ఇప్పుడు కనీసం 5-6 ఎకరాలు చేద్దామన్నా కానీ బోర్లు రావటం లేవు, ఎండిపోతున్నాయి పొలాలు. కాబట్టి ఇట్లాంటి గవర్నమెంటు మాకు వద్దని, గత గవర్నమెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం.